శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషాహరం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. స్వస్తి శ్రీ చాంద్రమాణ వ్యవహారిక క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్షాఋతౌ భాద్రపదమాసం కృష్ణపక్షం తృతీయ సరియగు తేదీ 20 సెప్టెంబర్ 2024 శుక్రవారం. నేడు సూర్యోదయం 6:05 సూర్యాస్తమయం 6:14 నేడు తదియ రాత్రి 1:21 వరకు ఉంది. అలాగే రేవతి నక్షత్రం ఉదయం 9:15 వరకు ఉంది. వర్జం అనేది రాత్రి 3:47 నుంచి 5:16 వరకు ఉంది. అలాగే వణిజ యోగము భద్ర కరణం. అలాగే నేడు దుర్ముహూర్తం ఉదయం 8:28 నుంచి 9:17 వరకు ఉంది. అమృత గడియలు ఉదయం 7:01 నుంచి 8:30 వరకు ఉంది. ఇక నేటి రాశి ఫలం కార్యక్రమంలో ప్రధానంగా మేషరాశి వారికి, ఈ రాశి వారికి చాలా ఉన్నత యోగంగా అత్యుత్తమమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. వీరు మంచి ఫలితాలు పొందుతారు. సకల కార్యాలతో దిగ్విజయాలతో ముందుకు సాగేటువంటి అవకాశాలు అనేటువంటివి అన్నీ సుగమమవుతాయి. ఆర్థికపరమైనటువంటి వృద్ధి సాధించడం, వ్యాపారంలో చక్కని లాభాదులు రావడం మొదలైనటువంటివి అన్నీ కూడా సంభవిస్తాయి. వృషభ రాశి, నేడు వృషభ రాశి వారు అనుకున్నటువంటి పనులు సక్రమమైన పద్ధతుల్లో సకాలంలోనే పూర్తి చేసి ఆర్థిక క్రమశిక్షణను పాటించి సకల విధాలుగా సాగేటువంటి అవకాశాలు అనేటువంటివి మెండుగా ఉన్నాయి. దానికి అన్ని విధాల సహకారం అనేటువంటిది, గ్రహ సంచారం బాగుండడం వల్ల అన్ని విధాల సహకారం అనేది కూడా లభించి విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు అందరికి కూడాను మంచి ఫలితం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. మిథున రాశి, ఈ రాశి వారికి చాలా శుభకరం. అనుకున్న కార్యాలు అనుకున్నట్టుగా నెరవేర్చుకోవడం, నూతన వస్తు ప్రాప్తి, అలాగే వాహన యోగం కూడా జరగడానికి మార్గం అనేటువంటిది సుగమం అనేటువంటిది అయింది. అదేవిధంగా ఈ యొక్క వ్యాపారస్తులకు సకల విధాలైనటువంటి కార్యాలు సక్రమమైన పద్ధతిలో జరుపుకోవడం వల్ల అనుకున్న పనులు అనేటువంటివి నెరవేరి పూర్తిగా ఉల్లాసం ఉత్సాహంతో కాలం గడుపుతారు. కర్కాటక రాశి, ఈ రాశి వారికి సకల విధాలుగా జయం, అనుకున్న కార్యాలను నెరవేరడం, గ్రహ సంచారం కూడా చాలా ఆనుకూల్యంగా ఉండడం సిద్ధిస్తూ ఉంటుంది. విశేషించి దాన ధర్మాది కార్యక్రమాలు పూనుకోవాలి అనేటువంటి మనస్సు ఏర్పడుతూ ఉంటుంది. వీరు ప్రధానంగా ఇతరులకు ఎల్లప్పుడూ సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ముందుకు సాగుతారు. అలాగే వీరు కీర్తి ప్రతిష్టల్లో మంచి విజయాన్ని సాధించి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటూ ఉంటారు. సింహరాశి వారు, ఈ రాశి వారు అనుకున్నటువంటి కార్యాలు సక్రమమైనటువంటి పద్ధతుల్లో నెరవేరి పూర్తి దిగ్విజయంతో ముందుకు సాగుతూ ఉంటుంటారు. ఆనందంగా ఉల్లాసంగా కాలం గడిపేసి వీరు నేడు మార్గం అనేటువంటిది సుగమమయ్యేటట్టుగా అన్ని విధాలుగా చూసుకుంటారు. ప్రధానంగా వీరు ఒక చిన్నపాటి ఇబ్బంది అనేటువంటిది ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. దాని నుండి పురోభివృద్ధి సాధించడం కొరకు మీరు రాహుగ్రహానికి కాస్త పారాయణం చేసుకోవడం కానీ లేదా ప్రదక్షిణం చేసుకోవడం కానీ చేయండి, మరింత మంచి ఫలితం పొందుతారు. కన్యా రాశి, ఈ రాశి వారు కొంతమేరకు ఇబ్బంది పడుతూ ఉన్నప్పటికీ కూడా ఆర్థికపరమైనటువంటి పురోభివృద్ధి, అలాగే ఆర్థికపరమైనటువంటి ఖర్చు రెండు కూడా సమాన రీతుల్లో సాగుతూ ఉన్నాయి. వీరు ఎంత పొదుపుగా సాగాలనుకున్నప్పుడు కూడా అది సంభవించదు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా అప్పుడప్పుడు మనకు పీడించి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయి. వీటి నుండి అధిగమించుకోవడం కొరకు వీరు చంద్రునికి, శుక్రునికి ఇద్దరికీ కూడాను పారాయణాదులు కానీ ప్రదక్షిణాదులు కానీ చేసుకోవడం వల్ల కొంతమేరకు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది.
తులారాశి. ఈ రాశి వారు మంచి ఫలితాలు పొందుతారు. అనుకున్న కార్యాలు సకాలంలో పూర్తి చేస్తారు. విద్య, వ్యాపారం, అలాగే ఉద్యోగం, ఈ 3 రంగాల్లో వారు వ్యవసాయదారు. వారికి మంచి శుభవార్తలతో సకల కార్యాలలో దిగ్విజయత అనేటువంటిది పొంది ఆనందంగా ఉల్లాసంగా నడుచుకుంటారు. కానీ అప్పుడప్పుడు ఎదుటి వారిని లెక్క చేయకుండా వ్యవహరిస్తుంటారు. దానివల్ల కొంతమేరకు నష్టం సంభవిస్తూ ఉంటుంది. దానివల్ల మీరు జాగ్రత్త పడి నడుచుకోవాలి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి మంచి ఫలితం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. రావాల్సినటువంటి బకాయిలు అనుకున్న మేరకు రాకపోయినప్పటికీ కూడా కొంతమేరకు సిద్ధించి ఆర్థికంగా లోటు లేకుండా కాలం నెట్టుకు రావడానికి మార్గం అనేటువంటిది సుగమమైంది. అలాగే వీరు నూతన వ్యాపారాలకు వేసినటువంటి బాటలన్నీ కూడాను పటిష్టంగా ఏర్పడటం వల్ల దానితో మరింత పురోభివృద్ధి సాధిస్తారు. ధనస్సు రాశి. ఈ రాశి వారు మంచి కీర్తి ప్రతిష్టలు సాధిస్తారు. బంధువర్గంలో, అధికారులతో, ఇతరత్ర ప్రజలతో అన్ని విధాలుగా కలివిడిగా నడుచుకోవడం, ఉల్లాసంగా ఉత్సాహంగా గడపడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దానివల్ల మంచి పేరు ప్రతిష్టలు అనేటువంటివి సిద్ధిస్తారు. ఆర్థిక పురోభివృద్ధితో ఉల్లాసంగా ఉత్సాహంగా కాలం గడుపుతారు. మకర రాశి వారు. నేడు మకర రాశి వారికి కాస్త మెరుగ్గానే ఉన్నది. అనుకున్నవి కొంతవరకు కార్యాలు నెరవేరుతూ ఉన్నాయి. దానితో కొంతవరకు ఉత్సాహంగా ఉల్లాసంగా సాగుతూ ఉన్నారు. వారు కావలసినటువంటి పురోభివృద్ధి సాధించి మంచి ఫలితాలు పొందడానికి మార్గం అనేటువంటిది సుగమం చేసుకుంటూ ఉంటారు. కుంభరాశి వారు. ఈ రాశి వారికి అన్ని విధాలుగా బాగున్నప్పటికీ కొంతవరకు అధికపరమైనటువంటి ఖర్చులు ఏర్పడుతూ ఉండడం వల్ల వీరు కొంతగా జాగ్రత్త పడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వీరికి గ్రహ సంచారం అనేటువంటిది మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా వారికి స్వస్థానంలో శని ఉన్నందువల్ల అన్ని విధాలుగా ఆనుకూల్యం చేయడం వల్ల లోటుపాట్లు లేకుండా ముందుకు సాగుతూ ఉంటాడు. తనదే పై చేయనట్టుగా సాగుతూ ఉంటుంది. మీనరాశి. ఈ రాశి వారు కొంతమేరకు మంచి ఫలితాలు సాధిస్తూ ఉంటుంటారు. కానీ అక్కడక్కడ నోరు జారి కొన్ని విషయాల్లో ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. కనుక అలాంటి విషయాల్లో ఇబ్బంది పడకుండా కాస్త జాగ్రత్త వహిస్తే బాగుంటుంది. వీరు ఇలాంటి ఇబ్బందుల నుంచి తొలగించుకోవడం కొరకు లక్ష్మీనారాయణ కవచ పారాయణం చేసుకోవడం వల్ల మీకు శత్రుత్వ బాధ నుంచి నివారణం పొంది కొంతమేరకు ఆర్థికపరమైనటువంటి పురోభివృద్ధి కూడా సాధించడానికి మార్గం అనేది సుగమవుతూ ఉంటుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.